వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బ్లడ్ క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కాదని, సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి డాక్టర్ గణేష్ జైసెత్వార్. మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, విశ్వంబరి నుంచి సర్ప్రైజ్. బ్లడ్ క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కాదని, సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి డాక్టర్ గణేష్ జైసెత్వార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం పాత ఈద్గా హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ గణేష్ జైసెత్వార్ వివరాలు వెల్లడించారు. ల్యూకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా అని 3 రకాలుగా ఉంటాయని తెలిపారు. అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ విధానంలో చికిత్స చేయవచ్చని చెప్పారు. యశోద ఆసుపత్రిలో 500 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగా 92% ఆపరేషన్లు విజయవంతం అయ్యాయని అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన 2 పేషెంట్లకు రక్త క్యాన్సర్ చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నారు. రక్త క్యాన్సర్తో పాటు ఎలాంటి క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉండాలంటే మంచి ఆహారం, ప్రతిరోజు వ్యాయామం, యోగా చేయాలని, దీనితో పాటు జంక్ ఫుడ్ తినకూడదని తెలిపారు. పేషెంట్ రాముడు మాట్లాడుతూ తనకు యశోద ఆసుపత్రిలో డాక్టర్ గణేష్ మంచి చికిత్స అందించినందుకు పూర్తిగా కోలుకోనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో బాధితురాలు లీలావతి తదితరులు పాల్గొన్నారు. 2024లో బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం 90% ఉన్నాయి. ఎటువంటి బ్లడ్ క్యాన్సర్ ఉన్నా కూడా. బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. సో ఈ అన్ని బ్లడ్ క్యాన్సర్కి మంచి ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్ ఈ బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యి ఇలాంటి పేషెంట్ మనలాగా నార్మల్ ఆరోగ్యవంతంగా అయ్యే అవకాశాలు 90% కింద ఎక్కువగా ఉంటాయి. సో 80% బ్లడ్ క్యాన్సర్కి బోన్ మ్యారో మార్పిడి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో ఏం చేస్తాము, పేషెంట్కి దూషితమైన బోన్ మ్యారో మందుల ద్వారా మొత్తం నాశనం చేసి వాళ్ళకి సరైన జీన్ HLA జీన్ అని ఉంటాయి. ఆ జీన్ మ్యాచింగ్ డోనర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, ఫుల్ జీన్ మ్యాచ్ ఉండొచ్చు, హాఫ్ జీన్ మ్యాచ్ ఉండొచ్చు. ఇట్లాంటి జీన్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా పూర్తిగా పరిష్కారం క్యూర్ అయ్యే అవకాశాలు 90 to 95% ఉన్నాయండి. మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో మనం 500 కింద ఎక్కువగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాం. సక్సెస్ రేట్ 92%. అంటే 100లో 500 జనాల్లో ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్లో 92% పేషెంట్స్ సక్సెస్ అయ్యి పూర్తిగా క్యూర్ అయ్యారు. రైట్. సో మన ముందు ఈరోజు మనం ఏదైతే చూస్తాం దాన్ని నమ్ముతాం కాబట్టి మన కర్నూలు జిల్లా నుంచి 2 పేషెంట్ని ఈరోజు మీ ముందు రిక్వెస్ట్ చేశాము. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎంత ధన్యవాదాలు చేసినా అది తక్కువగానే. ఎందుకంటే మన సొసైటీలో ట్రీట్మెంట్ పూర్తిగా అయ్యాక ఈ పేషెంట్స్ ముందు వచ్చి ఒక సొసైటీలో అవగాహన తీసి ఒక పాజిటివ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి నిస్వార్థంగా ముందు వచ్చినందుకు వాళ్ళకి నిజంగా దే ఆర్ రియల్ హీరోస్ ఆఫ్ ద సొసైటీ. ఏదైనా జబ్బు ఉంటే మనం దాచే ప్రయత్నం చేస్తాం, కానీ అది మన ముందు వచ్చి జస్ట్ ఒక సొసైటీలో ఒక పాజిటివ్ మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు వచ్చారు. ఎక్సర్సైజ్ ½ an hour to 1 hour డైలీ ఎక్సర్సైజ్. అదేవిధంగా సంతులితమైన నాన్ ప్రొసెస్డ్ ఫుడ్. మనం ఇప్పుడు జంక్ ఫుడ్ అన్ని చోట్ల రెస్టారెంట్లో చూస్తూ ఉంటాం. నాన్ ప్రొసెస్డ్ హోమ్ మేడ్ ఫుడ్, సంతులితంగా హోమ్ మేడ్ ఫుడ్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, మెంటల్ ఎక్సర్సైజెస్, యోగా, ప్రాణాయామం. దీనివల్ల బ్లడ్ క్యాన్సరే కాకుండా ఎటువంటి జబ్బుని గురించి మనం ప్రివెన్షన్ లాగా మనం అది ఆచరణకి తీసుకొని రావచ్చు. ఇలాంటి హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల డెఫినెట్లీ అన్ని రకాల జబ్బులు బ్లడ్ క్యాన్సర్తో సహా వచ్చే అవకాశాలు తగ్గుతాయండి. దీనికంత కారణం మా సారు
ట్రీట్మెంటు, మా సారు ఎంకరేజ్మెంటు అన్నీ ఉండడం వల్లనే నేను ఈరోజు మామూలు జీవనం చేయగలుగుతున్నాను. నాకు అన్ని విధాలుగా బాగైంది. కాబట్టి ఎవరికైనా సరే ఏదైనా బ్లడ్ క్యాన్సర్ అనేది ఉందంటే కనుక ఇమ్మీడియట్గా గణేష్ సార్ను కన్సల్ట్ కావడం మంచిది. సారు అన్ని విధాల ట్రీట్మెంట్ బాగిస్తాడు అనేది నా అభిప్రాయం. కర్నూలు నగరం కల్లూరు అర్బన్ 32వ వార్డు ముజఫర్ నగర్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ బృందం అధ్యక్షులు వడ్డే ఆంజనేయులు, మాజీ అధ్యక్షులు వడ్డే చంద్ర, సహాయ కార్యదర్శి ఎండి మోహన్, కోశాధికారి వి విజయ్ కుమార్, సభ్యులు నరసింహులు, నాగిరెడ్డి, కృష్ణ, భజన భక్త బృందం, సేవా భక్త బృందం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా అమావాస్య వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు నెమలి గోత్రం రేవతి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు మాదన్న, మధుకృష్ణ, రాజమ్మతి, దివేష్, చంద్రశేఖర్, కళావతి, రవిశంకర్, సిద్ధార్థ, మహేంద్ర, సరోజ, విజిత, కోమలి, ప్రతీష్ల సహకారంతో శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఆలయ పూజారి గూడారం గణేష్ ప్రత్యేక పూజల అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. स्वामी की, लक्ष्मी गणपति स्वामी की, सुब्रह्मण्यम स्वामी की, श्रीशैल मल्ली श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, जय श्री राम। प्रदीप पाడుకుంటాడు దగ్గర అనుబంధం నుంచి వచ్చి ఈరోజు అన్నదాన కార్యక్రమం చూసి 210 రూపాయలు అభయాంజనేయ స్వామిని కోరుకుంటూ ఇలాంటి దాతలు మరి ఎంతో మంది అన్ని దానాల కంటే అన్నదానం పెట్టుకోవాలని అన్నదానం చేస్తుంటారు. కొంతమంది
కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుందు గ్రామంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉరుకుందు ఈరన్న నరసింహస్వామి దేవాలయంలో భక్తులు సమర్పించే టెంకాయలు, కొబ్బరి చిప్పలు సమర్పించుకొని ఆన్లైన్ టెండర్ మరియు బహిరంగ వేలంపాట ఈ నెల 20న జరుగుతుందని డిప్యూటీ కమిషనర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెచ్జి వెంకటేష్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మహోత్సవాలు మరియు ఆ సంవత్సరమంతా ఉరుకుంద ఈరన్న స్వామికి భక్తులు సమర్పించే టెంకాయలు, కొబ్బరి చిప్పలను ఆన్లైన్ షీల్డ్ కవర్ బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ ఎరిషావలి, ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. కొబ్బరి మొప్పులను సేకరించుకునే హక్కు ఒక సంవత్సరం కాలానికి, అంటే ఈసారి శ్రావణ మాసం కవర్ అయ్యేటట్టుగా 11 నెలలకు పెట్టడమైనది. అందులో ఆన్లైన్ టెండరు, సీల్డ్ టెండరు, బహిరంగ వేలం నిర్వహించడమైనది. ఆన్లైన్ టెండర్లో ఎవరు పాల్గొనలేదు, బహిరంగ వేలంలో కూడా ఎవరు పాల్గొనలేదు. సీల్డ్ టెండర్లో ముగ్గురు పాల్గొన్నారు. ముగ్గురులో ఒకరు డిస్క్వాలిఫైడ్ అయినారు డిపాజిట్ కట్టినందుకు. ఇంకా ఇద్దరు వాటిలో ఒకరు వచ్చేసి రామన్న గౌడ్ అని, ఆయన హైయెస్ట్ బిడ్గా 75,699 రూపాయలకు కోట్ చేశాడు. కండిషన్స్ ప్రకారము సీల్ టెండర్ తెరిచిన వెంటనే డబ్బు చెల్లించాలి. కానీ ఇంతవరకు ఆయన చెల్లించినందుకు మేము ఆ టెండర్ క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ ఈ నెల 20వ తారీఖున పునః టెండర్ మేము ఇన్వైట్ చేస్తున్నామండి. ఓం నమస్తే. భూదాన్ భూమిలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలపై విషం కక్కుతూ శుక్రవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన అసత్యపు వార్తా కథనానికి నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ రావి నారాయణరెడ్డి కాలనీ ఫేజ్ 3లో భూ పోరాటంలో పాల్గొంటున్న నిరుపేదలతో కలిసి నమస్తే తెలంగాణ దినపత్రికను దగ్ధం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యాదిరెడ్డి. ఈ సందర్భంగా ఓబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి ప్రసాద్ మాట్లాడుతూ గుడిసెలు, భూదాన్ భూమిలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలపై విషం కక్కుతూ శుక్రవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైనటువంటి అసత్యపు వార్త కథనానికి నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ రావి నారాయణరెడ్డి కాలనీ ఫేజ్ 3లో భూ పోరాటంలో పాల్గొంటున్న నిరుపేదలతో కలిసి నమస్తే తెలంగాణ దినపత్రికలను దగ్ధం చేసినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యాదిరెడ్డి. ఈ సందర్భంగా హయత్ నగర్ సిపిఐ మండల్ కార్యవర్గ సభ్యులు స్వామిడి శేఖర్ రెడ్డి, కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, ఏఐటియుసి ఉపాధ్యక్షులు హరిసింగ్ నాయక్, ఓబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి ప్రసాద్, ధూపం నిరంజన్ గుడిసెలు వేసుకున్న పేదల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యాన్ని హెచ్చరించడం జరిగింది. వేసుకున్న పేదల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యాన్ని హెచ్చరించడం జరిగింది. నిజంగా కూడా చదరపు గదానికి 1000 రూపాయలనే వార్త రాసి, అదే కాకుండా ఇక్కడ గంజాయి, సారా, అదేవిధంగా వ్యభిచారం జరుగుతుందని రాసినటువంటి ఆ పేపర్కి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో నిన్న మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు ఈ పత్రికను ధర పెట్టాలని, ఎందుకు ధర పెట్టాలంటే ఇలాంటి పత్రికలు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. నిజంగా కూడా ఇది దొంగ పత్రిక. వాస్తవంగా మనం 2012-9 నుంచి కానీ 13లో తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఈ నమస్తే తెలంగాణ అనే పేపరు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వ్యాపారులను బెదిరించి అదిరించి దాన్ని డబ్బులు వసూలు చేసుకొని పెట్టినటువంటి పేపర్ ఇది. కేసీఆర్ సొంత సంస్థ ఇది. నిజంగా కేసీఆర్ ఆ రోజు మనకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఇలా మనం గుడిసెలు వేసే వాళ్ళం కాదు. అయితే కేసీఆర్కి ఒక ఆలోచన ఉంది, కేసీఆర్ టీఆర్ఎస్ నాయకులకు ఒక ఆలోచన ఉంది. ఈ భూమిని కాజేయడానికి గతంలోనే ప్రయత్నం చేసిన టీఆర్ఎస్ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా. కానీ ఆ రోజు మనం ఆటలు సాగనివ్వలేదు. ఇక చారాన్ని చెప్పినట్టుగా కేసీఆర్ కాలనీని పెట్టి ఇక్కడ జయశంకర్ సార్ విగ్రహం పెట్టి బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసినటువంటి చరిత్ర ఈ నమస్తే తెలంగాణ టీఆర్ఎస్ నాయకులకు తప్ప కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు లేదు. పేదల పక్షాన పోరాటం చేసే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ, ఈ ఎర్ర జెండా. కానీ మేము ఎప్పుడు కూడా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసే చరిత్ర లేదు మన పార్టీకి. అదే కాదు, ఒకటే చెప్తున్నాం నమస్తే తెలంగాణకు, బిడ్డ మేము బెదిరిస్తే బెదరడానికి మేము మామూలు వాళ్ళం కాదు, ఎర్ర జెండా బిడ్డలం. ఎవరిని కూడా భయపడే ప్రసక్తి లేదు. పేదల పక్షాన పోరాటం చేస్తాం. ఈ పత్రిక ఎన్ని వార్తలు రాసుకున్నా భయపడే ప్రసక్తి లేదు. నేను లీగల్గా చట్టపరంగా నేను కోర్టు కీర్స్తాం, కోర్టు మెట్లు ఎక్కిస్తామని చెప్పి ఇలా నమస్తే తెలంగాణ హెచ్చరిక చేస్తూ మీ అందరికీ
వర్ధిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలే భూ పోరాటాలు వర్ధిల్లాలే బాబాయ గూడలు గుడిసెల వాసులందరికీ పట్టాలు ఇవ్వాలి బాబాయ గూడ గుడిసెలలో ఉన్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి మంచినీళ్ళు కరెంటు వెంబటే మంచినీళ్ళు కరెంటు వసతి కల్పించాలి రావాలి వర్ధిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలే